తనం బయటపడతా ఉంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన సూపర్ 6ను అటకెక్కించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి పదవులు దక్కించుకోవాలంటే అడ్డదారులే శరణం అనేటువంటి పద్ధతిలో ఈరోజు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అక్కడ చేయడం అనేది చాలా విచారకరము. ఈయన పూర్తిగా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని విస్మరించినాడు. చుట్టపు చూపుగా ఈ 8 నెలల్లో 3 సార్లు ఇచ్చినాడు. ఆయన సినిమాలకు పరిమితమైనాడు, అన్స్టాపబుల్ షోలకు పరిమితమైనాడు. ఆయన ఒక డాకు మహారాజుగా తనను తాను అభివర్ణించుకుంటాడు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక డాకుగా అక్కడ ఒక బందిపోటుగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు దోపిడీ చేసినాడు హిందూపురంలో. దాదాపుగా 30 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలవగా 8 మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. మరి ఈరోజు ఏకంగా 23 మంది తెలుగుదేశం పార్టీ వైపు కౌన్సిలర్లు కనపడుతూ ఉన్నారంటే చట్టవిరుద్ధంగా నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి నయానో భయానో బుజ్జగించో బెదిరించో ప్రలోభాలకు గురి చేసో కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని ఈరోజు వాళ్ళు పొందిన పదవి ఒక పదవి కాదు. గత ఎన్నికల్లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాళ్ళ మెరిట్స్ మీద గెలవలేదు. తెలుగుదేశం పార్టీ మోసంతో గెలిచింది. సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలను కొనసాగిస్తామన్నారు. మొత్తంగా కలిపి సంవత్సరానికి 151,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇస్తామని హామీలు ఇస్తేనే వాళ్ళు గెలిచారు. ఈరోజు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో కానీ 13 జిల్లాల అభివృద్ధి గురించి కానీ వీళ్ళు పట్టించుకున్న పాపాను పోలేదు. తప్పనిసరిగా దీనికి ఫలితం అనుభవిస్తారు. రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ యొక్క దౌర్జన్యకరమైన విధానాలపై యుద్ధం చేస్తారని తెలియజేస్తాను.